డియర్ ఫ్యాన్స్, ఈ వీడియోని సెప్టెంబర్ 23rd రికార్డ్ చేస్తున్నాను నేను. రిమెంబర్ ద డేట్. 22nd సెప్టెంబర్ అంటే నిన్న దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ అవ్వాల్సింది ఉండే. ఇట్స్ అన్ ఇండోర్ ప్లేస్, నోవోటెల్ అని. దాని లోపల కెపాసిటీ ఇస్ అరౌండ్ 2,000 to 3,000 పీపుల్ ఈజ్ వాట్ ఐవ్ హర్డ్. ప్రాబ్లీ 3,500కి పుష్ చేయొచ్చేమో, బట్ అరౌండ్ 30,000 పీపుల్ కేమ్ ఇన్ ఆ ఈవెంట్ని విట్నెస్ చేయడానికి. చాలా రోజుల తర్వాత తారక్ గారి సోలో ఫిల్మ్ వస్తుంది. పీపుల్, ఫిల్మ్ ఎంతూజియాస్ట్స్, మూవీ లవర్స్ అండ్ ఫ్యాన్స్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్. దేవర సినిమాకే కాదు, ఈ ఈవెంట్కి కూడా. సో అరౌండ్ 10 రెట్లు వచ్చిన ఈ ఓవర్ క్రౌడింగ్ ని తట్టుకోలేక ఇదేది మీ ఈవెంట్ స్టార్ట్ అవ్వక ముందే అక్కడ సిచ్యువేషన్ చాలా కేవటిక్ గా మారిపోయింది. పీపుల్ జస్ట్ ఫ్లాక్డ్ ఇన్. పాసెస్ ఉండేవాళ్ళు, పాసెస్ లేని వాళ్ళు, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, నోవోటెల్ మేనేజ్మెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్, పోలీస్, వీళ్ళందరూ కలెక్టివ్ గా ఒక డెసిషన్ తీసుకున్నారు. దిస్ ఈవెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ అని. వాళ్ళు తీసుకున్న డెసిషన్ కరెక్టా కదా తర్వాత మాట్లాడదాం. బట్ ఈ వీడియోలో ఐ వాంట్ పర్సనలీ టాక్ టు యూ, ద ఫ్యాన్స్, మూవీ లవర్స్. ఒక్క తారక్ గారికే కాదు, ఆల్ ద tier 1 హీరోస్ కి అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లవర్స్ కి ఐడ్ లైక్ టు బ్రింగ్ సమ్ ఇన్సైట్. పెరిఫరల్ ఆర్గ్యుమెంట్ కాకుండా ఇన్ డెప్త్ ఆర్గ్యుమెంట్ తెద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ లాడ్ ఆఫ్ పీపుల్ ఆర్ హార్ట్ బ్రోకెన్ ఒక ఈవెంట్ స్టాప్ అవడం వల్ల. లెట్ us టాక్. ఎటువంటి బయాస్ లేకుండా న్యూట్రల్ గా ఇలాంటి టాపిక్స్ మీద ఫియర్లెస్ గా మాట్లాడుతున్నానంటే దానికి కారణం మీరు అండ్ ద కమ్యూనిటీ వీవ్ బిల్ట్. ఒక పాజిటివ్ సోషల్ చేంజ్ అని తీసుకురావడానికి, ఇన్ ద వే వీ థింక్, ఇన్ ద వే వీ టాక్, ఇన్ ద వే వీ బిహేవ్. దానికి ఇవాళ రోజున మనలాంటి వాయిస్ చాలా అవసరం. అది 0.01% ఉన్నా పర్వాలేదు. ఆ వాయిస్కి బేస్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ దిస్ వీడియో బికాజ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ద మోర్ వీ గ్రో, ద స్ట్రాంగర్ వీ గెట్. మనం స్పెసిఫిక్గా ఈ పాయింట్ని అడ్రస్ చేస్తూనే ఈ ఈవెంట్ మేనేజ్ చేసిన పార్టీకి, ఫ్యాన్స్కి ఒక్కొక్కరికి నా దగ్గర 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలన్నా, ఆ క్వశ్చన్స్ నేను అడగాలన్నా మీ కాంటెక్స్ట్ అర్థం కావాలి. దానికోసం మన సినిమాల మీద మేజర్గా డిస్కోర్స్ ఎక్కడ నడుస్తుందో మీకు తెలియాలి. అంటే హైయెస్ట్ లెవెల్లో, నాట్ ఆన్ యూట్యూబ్, నాట్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఇట్స్ ఆన్ ఎక్స్, ప్రీవియస్లీ నోన్ యాజ్ ట్విట్టర్. ఒక సగటు తెలుగు సినిమా అభిమాని ట్విట్టర్లో స్పెండ్ చేసినంత టైం ఇంకెక్కడా స్పెండ్ చేయడు. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ బ్యాడ్, యూర్ ఆల్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. మన తెలుగు సినిమా మీద ఇంత డిస్కోర్స్ ఉంది కాబట్టి ఇండియాలో వీఆర్ ఏబుల్ టు మేక్ ఎ మార్క్. మన సినిమాలు నేషన్ వైడ్ గట్టిగా వినబడుతున్నాయి. మన సినిమా వస్తుందంటే కంట్రీ మొత్తానికి తెలుస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీఆర్ రూలింగ్. ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఫ్యాన్స్. అంత ప్యాషనెట్గా సినిమాల గురించి మాట్లాడతారు మీరు. బట్ నాకు పర్సనల్గా కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ టాపిక్ మీద మీకు మాట్లాడాలన్నప్పుడు, రీసెర్చ్ చేసినప్పుడు కొన్ని రిజర్వేషన్స్ ఐ ఫెల్ట్. ఈ ట్విట్టర్ టైమ్ లైన్స్, రకరకాల పేజెస్ చూస్తున్నప్పుడు దేర్ ఆర్ దీస్ పీపుల్ సినిమా ఎదగాలి అని రాయడం వేరు, బట్ ఒక లిమిట్ క్రాస్ చేసి అవతల వ్యక్తిని పర్సనల్గా టార్గెట్ చేసి తను ఇబ్బంది పడేలా, నాట్ ఇన్ ద రైట్ వే. కొన్ని పేజెస్ అలా ఉన్నాయి. యూనో, ఎవరైనా ఒక వ్యక్తి గురించి, తన ఆర్ట్ ఫామ్ గురించి మాట్లాడాలంటే ఆ వ్యక్తిని, ఆ ఆర్ట్ ఫామ్ని, ఆ పర్టికులర్ సినిమాని, ఒక సినిమాలో తను చెప్పిన డైలాగ్ని, లేదా ఒక సాంగ్ని, ఆ సాంగ్లో తను చేసిన డాన్స్ని, వీటి గురించి మనం ఎంతైనా మాట్లాడొచ్చు, ఫన్నీగా ఏదైనా చెప్పొచ్చు. బట్ ఒక వ్యక్తిని టార్గెట్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అది లైన్ క్రాస్ చేయడం కాదా? ఇజ్ ఇట్ అన్రీజనబుల్ ఫర్ మీ టు పుట్ అవుట్ దిస్ ఒపీనియన్? మీరే చెప్పండి. ఇట్స్ నెవర్ రైట్ టు ఇన్వాల్వ్ ఫ్యామిలీ. అది ఎవరి ఫ్యామిలీ అయినా, మనకు నచ్చిన హీరో ఫ్యామిలీ అవ్వచ్చు, మనకు నచ్చని హీరో ఫ్యామిలీ అవ్వచ్చు. ఎందుకంటే ఒక హీరో ఉన్నారంటే హీ పర్సనల్లీ చోస్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, పబ్లిక్ డిస్కోర్స్లో ఆర్ పబ్లిక్ డొమైన్లో నేను ఉంటాను, మీ కామెంట్కి నేను సిద్ధం అని చెప్పి ఆయన ఉన్నట్టు డాక్యుమెంట్ సైన్ చేసినట్టే ఒక యాక్టర్ ఉన్నాడంటే. బట్ అతని వైఫ్, పిల్లలు ఏం చేశారు? దే డిడ్ంట్ సైన్ అప్ ఫర్ దిస్ కదా. నేను తర్వాత అడగబోయే క్వశ్చన్స్కి ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. దట్స్ వై ఐఎమ్ టెలింగ్. ఇది కొంచెం టఫ్ కాన్సెప్టే మాట్లాడడానికి, బట్ స్టిల్ కష్టమైన నిజాలు వినాలి. ఇకపోతే అన్వారెంటెడ్ ఎడిట్స్. మనం ఏదైనా ఒక పాయింట్ ప్రూవ్ చేయడానికి ఎడిట్ చేయడం కానీ, ఫన్నీగా ఏదైనా క్లిప్స్ అటాచ్ చేయడం కానీ, దిస్ ట్రోలింగ్ ఇస్ ఆల్ గుడ్, ఇట్స్ ఆల్ ఫైన్. ఎప్పటి వరకు? వెన్ ద ఎడిట్స్ ఆర్ నాట్ అన్వారెంటెడ్. అగైన్ ఇక్కడ కూడా అవతల వాళ్ళని పర్సనల్గా టార్గెట్ చేసి వాళ్ళు బాధపడేలా కొంతమంది ఫ్యాన్స్ ఎడిట్స్ చేస్తున్నారు. మీకు ఒక అభిమాన హీరో ఉంటే, ఇద్దరు హీరోస్ మార్కెట్లో కాంపిటీటర్స్ అయితే, ఒక ఫ్యాన్ వచ్చి ఇంకొక స్టార్ అట్లా ఎడిట్ చేస్తే, అతను చేశారు కాబట్టి మీరు కూడా అలా చేస్తే అది ఎంతవరకు రైట్ చెప్పండి? మీరిద్దరు కొట్టుకుంటున్నారు, మీరు ప్రేమించే స్టార్స్ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి, అది ఎంతవరకు కరెక్ట్? అది. అండ్ ట్యాగింగ్ ఆఫ్ యాక్టర్స్. మిమ్మల్ని ట్విట్టర్ స్పేస్లో ఎవరైనా రెచ్చగొడితే అతన్ని మళ్ళీ తిట్టడానికి అతని అభిమాన హీరోని ట్యాగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అగైన్ ఇది కూడా చాలా సీరియస్ టాపిక్. ఇది ధైర్యంగా అడుగుతున్నా, మీరే చెప్పండి ఎంతవరకు కరెక్ట్? అది. ఆ హీరో మిమ్మల్ని ఏం అనలేదు కదా, ఆ హీరో ఫ్యాన్ మిమ్మల్ని అన్నారు, అవునా కదా? అగైన్ ఐఎమ్ సేయింగ్, ట్విట్టర్ యాజ్ ఎ హోల్ మన తెలుగు సినిమాకి వరం. అంత ప్యాషనెట్ డిస్కోర్స్ అనేది ఏ లాంగ్వేజ్కి ఉండదు. కుడోస్ టు అస్ ఫర్ దట్. బట్ అన్ని డొమైన్స్లో ఉన్నట్టే ప్రతి డొమైన్లోనూ ఒక 90 పాజిటివ్స్ ఉంటే ఒక 10 నెగిటివ్స్ ఉంటాయి. ఆ నెగిటివ్స్ని మనం సెల్ఫ్ అనలైజ్ చేసుకొని ఇఫ్ యూఆర్ ఏబుల్ టు కరెక్ట్ ఇట్, నథింగ్ లైక్ ఇట్. అదే చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ట్విట్టర్ యాటిట్యూడే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా వెళ్తుంది. వెన్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్, అది ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, మూవీ టీమ్స్ అయి ఉండొచ్చు, హీరోస్ కూడా అయి ఉండొచ్చు. ఇవాళ ఒక హీరో స్టేజ్ ఎక్కి నాకు ఏ పని చేయడానికి భయం లేదు అని బహిరంగ చెప్తున్నారంటే
హీఈస్ అడ్రెసింగ్ ద ట్విట్టర్ ట్రెండ్స్. అండ్ అవతల హీరోని ఒక మాట అన్నట్టు కాదు. అగైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వరకు వచ్చాం కాబట్టి చెప్తున్నా, ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు స్పెషల్లీ ఇన్ బిగ్ ఓపెన్ గ్రౌండ్స్ సినిమాల గురించి, టెక్నీషియన్స్ పడ్డ కష్టం గురించి, సినిమా అవుట్పుట్ గురించి మంచిగా మాట్లాడడం వరకు ఇట్స్ వెరీ గుడ్. బట్ కొన్ని ఈవెంట్స్ లో క్రౌడ్ నుంచి వస్తే అవుట్ పోరింగ్ ఎమోషన్ ని ఒక జోష్ లా తీసుకొని ఫ్యూ పీపుల్ వెన్ దర్ గెటింగ్ ఆన్ స్టేజ్ అవతల ఇండస్ట్రీస్ ని లేదా వేరే స్టేట్ నుంచి మన స్టేట్ కి గెస్ట్ గా వచ్చిన స్టార్స్ ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అది ఎప్పటికీ హుందాతనం అనిపించుకోదు. ఇది నేను హీరోస్ గురించి మాట్లాడలేదు, మూవీ టీం గురించి మాట్లాడలేదు. బట్ నేను పేరు చెప్పాను కానీ ఒక 7-8 months బ్యాక్ జరిగిన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇది అదేంటో నాకు కింద కామెంట్స్ చెప్పండి, మీరే చెప్పాలి. నార్త్ నుంచి కానీ వేరే స్టేట్స్ నుంచి కానీ ఎవరైనా మనకు అతిథులుగా వస్తే వాళ్ళకి మర్యాద ఇవ్వడమే మన హుందాతనం, అది తెలుసుకోవాలి. అండ్ ఈ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తే చాలా మంది అవుట్డోర్ స్టేడియం ఎందుకు ఇవ్వలేదు, గవర్నమెంట్ ఏమో పర్మిషన్ ఇవ్వలేదు అంటుంది. ఇక్కడ హూజ్ ఎట్ ఫాల్ట్? ఎందుకంటే లాస్ట్ మినిట్ లో వెన్ యూ వాంట్ అ వెరీ బిగ్ అవుట్డోర్ స్టేడియం అండ్ హ్యూజ్ క్రౌడ్స్ వస్తున్నప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది. సో ప్లానింగ్ హ్యాస్ టు బి డన్ మచ్ ఇన్ అడ్వాన్స్, స్పెసిఫికలీ తారక్ గారు లాంటి హీరో ఉన్నప్పుడు. ఈ వీడియో చూస్తున్న ఆడియన్స్ ఆ టైంలో పుట్టుంటారు. నాకు తెలిసి ఆంధ్ర వాళ్ళ సినిమా రిలీజ్ టైంకి అరౌండ్ 10 lakh people కేమ్. 10 lakh. సో అలా బయట పెట్టి జనాలతో భారీగా చేయాలన్నప్పుడు ప్లానింగ్ హ్యాస్ టు బి డన్ ఫ్రమ్ బిఫోర్. లాస్ట్ మినిట్ లో మనం అడిగి పర్మిషన్ రాలేదంటే హర్ట్ అవ్వకూడదు. అండ్ ఫ్యాన్స్ కూడా మనకి Tier 1 లో ఉండేది మహా అయితే 5-6 హీరోస్ ఉన్నారు. అండ్ మన ఇండస్ట్రీలో దేర్ ఆల్ గ్రేట్ యాక్టర్స్, ఎవ్రీ వన్ ఇన్ దర్ ఓన్ రైట్ అండ్ ఇన్ దర్ ఓన్ వే. అందరూ టేబుల్ ప్రాఫిట్స్ చూస్తున్నారు. సో మీకు నచ్చిన హీరోని పొగడ్డానికి అవతల హీరోని అండర్మైన్ చేయాల్సిన అవసరం లేదు. యూ గెట్ వాట్ ఐఎమ్ సేయింగ్ కదా. ఈ మధ్య కలెక్షన్ వార్స్ అంటున్నారు, ఇది ఫుల్ రన్ కూడా కాదు. Day 1 అంటారు, వీకెండ్ రికార్డ్ అంటారు, నైజామ్ రికార్డ్ అంటారు, సీడెడ్ రికార్డ్ అంటారు. ఆస్ట్రేలియాలో Day 1 ఇది. USA ప్రీ సేల్స్ ఇవి. మా హీరో 1 million ఇంత టైంలో కొట్టాడు, మా హీరో 2 million ఇన్ని థియేటర్స్ లో కొట్టాడు. ఈ వార్ అనేది మన సెల్ ఫోన్స్ లో కూడా వచ్చేసింది. మా హీరో ట్రైలర్ కి లైక్లు ఇన్ని, 24 hours లో ఇన్ని లైక్లు వచ్చాయి. ఫాస్టెస్ట్ 100K లైక్ వీడియో. మా లిరికల్ సాంగ్ కి ఇన్ని కామెంట్లు ఉన్నాయి. ఆ గ్లిమ్స్ ఈ రికార్డ్ పెట్టింది. ఇవన్నీ మాట్లాడుతూ ఈ డిస్కోర్స్ లో సమ్వేర్ వీఆర్ ఫర్గెటింగ్ ద మ్యాజిక్ ఆఫ్ సినిమా. అది ఎందుకో నాకు చెప్పాలనిపించింది. ఈ కాంటెక్స్ట్ లో చుట్టూ జరుగుతున్న చూస్తుంటే I somehow felt this has to be addressed. మనం ఒక హీరోకి ఫ్యాన్ అయ్యామంటే ఇట్స్ ఏ గివెన్ దట్ వీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ సినిమా. సో ఆ మ్యాజిక్ని ఎప్పుడు వదలకండి. అండ్ మీరు ఏ హీరోకి ఫ్యాన్ అయినా, ఎనీ హీరో ఇర్రెస్పెక్టివ్, తను రియల్ హీరో అయితే తన ఫ్యాన్ అవడంతో పాటు మీరు కెరియర్లో ఏదైనా సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటాడు. అలా కోరుకోవాలి. బికాస్ మీ అందరికీ కెరియర్స్ ఉన్నాయి, మీ అందరికీ గోల్స్ ఉన్నాయి, అవి మీరు రీచ్ అవ్వాలి. ఈ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్కి చాలా మంది రకరకాల ప్లేసుల నుంచి వచ్చారు. హర్ట్ అయి ఉంటారు ఈవెంట్ క్యాన్సిల్ అయిందని. మీకు నాకు ఒక 3 questions ఉన్నాయి. మరి హర్ట్ అవనంటే అడుగుతా. ఇది అందరికీ కాదు, అది చేసిన కొంతమందికి మాత్రమే. ఈవెంట్ క్యాన్సిల్ అయిందని తెలిసి ఆ నోవటల్లో కొన్ని వస్తువుల్ని బ్రేక్ చేశారు, గ్లాసులు బ్రేక్ అయినాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేనేజ్మెంట్ తప్పు చేసింది కరెక్టే, బట్ మీ కోపాన్ని అలా చూపించాలా? ఇట్ ఈస్ సంబడీస్ లాస్ కదా. ఆ హోటల్ మేనేజ్మెంట్లో ఎవరో దే హ్యావ్ టు పే ద ప్రైస్. మన కోపం వచ్చింది కరెక్టే, బట్ మన కోపం ఎప్పుడు డిస్ట్రాక్షన్కి దారి తీయకూడదు. ఇకపోతే రెండో క్వశ్చన్, ఈవెంట్ క్యాన్సిల్ అయిందని తెలిసి కొంతమంది ఫ్యాన్స్ బయటకు వచ్చి పొలిటీషియన్స్ని తిట్టడం స్టార్ట్ చేశారు. నేను ఎప్పుడు ఒకటే మాట అంట, నేను ఏ రాజకీయ నాయకుడికో పొలిటికల్ పార్టీకో కొమ్ము కాయడానికి రాలేదు. బట్ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తిని మీరు ఒక మాట అనే ముందు ఆలోచించకపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళకి లాస్ట్ మినిట్లో వెళ్ళి పర్మిషన్ అడిగితే వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు? ఎందుకంటే సరైన సెక్యూరిటీ లేని ఓపెన్ గ్రౌండ్ ఈవెంట్లో ఎవరికైనా ఏదైనా అయితే, జరగరాంది జరిగితే లైఫ్ లాంగ్ అదొక మార్క్లా అయిపోతుంది ఎంటైర్ మూవీ యూనిట్కి. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. ఇకపోతే మూడో క్వశ్చన్, వై ద ఇంపల్సివ్ రియాక్షన్? కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కడప నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ట్రైన్స్ ఎక్కి బస్సుల్లో ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, ఈవెంట్ ఆగిపోయినందుకు బాధపడ్డారు. బట్ ఈ ఇంపల్సివ్ రియాక్షన్ అనేది ఎంతవరకు కరెక్ట్? ఏ హీరో అయినా, తారక్ గారైనా కూడా ఒక ఫ్యాన్గా మీరు ఎంత స్టేబుల్గా ఉంటే ఆయన ఎంత సంతోషిస్తారు. లైఫ్లో మనం ఎన్నో అనుకుంటాం, అన్నీ మనకు అనుకూలంగా జరగవు. బట్ లోపల నుంచి యాజ్ ఎ పర్సన్ యూ నీడ్ టు గెట్ స్ట్రాంగ్. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రమే, రేపు నీ కెరియర్ ఉంది విచ్ ఇస్ అహెడ్ ఆఫ్ యూ. అక్కడ కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, అవన్నీ దాటే నువ్వు పైకి వస్తావు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు పైకి రావాలి, అలాగే నేను కోరుకుంటున్నాను. సో ఫ్యాన్స్కి అడగాల్సిన 3 questions అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు సరదాగా మేనేజ్మెంట్ ఎవరైతే ఈవెంట్ కండక్ట్ చేశారో వాళ్ళకి నా దగ్గర 3 questions ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 1, ఓపెన్ గ్రౌండ్ ఎందుకు మీరు చూస్ చేయలేదు? వాళ్ళు రిజెక్ట్ చేశారని చెప్తున్నారు. ఎవరైనా ఎందుకు రిజెక్ట్ చేస్తారు? సెక్యూరిటీ లేనప్పుడు రిజెక్ట్ చేస్తారు. సెక్యూరిటీ టైంకి ఎందుకు ఉండదు? లాస్ట్ మినిట్లో వెళ్తే సెక్యూరిటీని అరేంజ్ చేయడం కష్టం అవుతుంది. లాస్ట్ మినిట్లో వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇకపోతే రెండో క్వశ్చన్, కొన్ని క్లిప్స్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఫ్యాన్స్తో మీరు చాలా హార్ష్గా రియాక్ట్ అవుతున్నారు, గట్టిగా అరుస్తున్నారు. మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా, ఒక ఫ్యాన్ అనేవాడు లేకపోతే, ఒక సినిమాని ప్రేమించేవాడు, హీరోని పిచ్చిగా ప్రేమించేవాడు లేకపోతే ఎవ్వరూ ఉండరు. సో ఒక ఫ్యాన్ని లైట్ తీసుకోవడం మీరు తగ్గించాలి. ఈవెంట్ కేయోటిక్ గా అవ్వడానికి రీజన్ ఫ్యాన్స్ కాదు, దానికి కారణం ప్లానింగ్. ఇది మన తెలుగు ఇండస్ట్రీలో చేస్తున్న ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే కాదు కదా. దెన్ వై సచ్ ఎ ల్యాప్స్ ఆఫ్ జడ్జ్మెంట్? ఇంతమంది జనాలు వస్తారు అని మీరు ఎందుకు ఊహించలేకపోయారు? క్రౌడ్ని మేనేజ్ చేసేంత సిబ్బంది ఎందుకు లేదు? లాస్ట్ మినిట్ దాకా ఎందుకు వెయిట్ చేశారు?
వై వాంట్ పీపుల్ ఇన్ఫార్మ్డ్? పాసెస్ దగ్గర ఏమైంది? ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ ప్రస్తుతానికి ఈ 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. ఎందుకంటే ఐ ఆల్వేస్ ట్రైవ్ టు మేక్ ద సొసైటీ బెటర్. ఈ క్వశ్చన్స్ వల్ల, ఇలా ప్రశ్నించడం వల్ల సొసైటీ బెటర్ అవుతుందంటే అంతకన్నా ఏం కావాలి? నేను జరిగింది ఒక ఈవెంటే కావచ్చు, బట్ అందు నుంచి కూడా మనం నేర్చుకోవాలి. అండ్ టు ఎవ్రీబడి వాచింగ్, టు ఆల్ ద ఫ్యాన్స్, ఒక వ్యక్తి పనిని ఇష్టపడటంతో పాటు మీ పని మీద కూడా దృష్టి పెట్టండి. ఒక వ్యక్తిని ప్రేమించడంతో పాటు మీ లైఫ్లో కూడా ముందుకెళ్ళండి. అప్పుడే యాజ్ ఎ సొసైటీ వి విల్ గ్రో. దీనికి నా గొంతు ఎత్తుదాం అనుకుంటున్నాను. మన వాయిస్ 0.01% ఉన్నా పర్వాలేదు. మీకు తెలిసిన ప్రతి హీరో అభిమానికి ఈ వీడియో షేర్ చేయండి. పీపుల్ నీడ్ టు హియర్ దిస్. ఎందుకంటే మీ మీద ఆశలు పెట్టుకుని మీ తల్లిదండ్రులు ఉన్నారు. దేర్ ఈస్ అన్ ఎంటైర్ కెరియర్ అహెడ్ ఆఫ్ యూ. మీరు గెలవాలి. అండ్ వీ యాజ్ ఎ కమ్యూనిటీ షుడ్ గ్రో. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ వెల్కమ్ టు ద కమ్యూనిటీ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ 3 క్వశ్చన్లకి మీకు ఆన్సర్లు ఏమైనా తెలిస్తే నాకు కింద కామెంట్స్ రాయండి. నేను తెలుసుకుందాం అనుకుంటాను. మీరు చెప్పండి, నాకు మీరు చెప్తే నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఆల్సో ఈ ఎంటైర్ సినారియోలో మనం తీసుకురావాల్సిన చేంజెస్ ఏంటి ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, అది కూడా నాకు కింద కామెంట్స్ చెప్పండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద పనిచేద్దాం అది కూడా మీ దగ్గర నుంచి నేను విందాం అనుకున్నా కింద కామెంట్స్లో రాయండి. వీ నీడ్ టు గ్రో టుగెదర్ అండ్ రైజ్ టుగెదర్. రైజ్ అబౌవ్ క్లాసిజం, రైజ్ అబౌవ్ బ్లైండ్ ఫెయిత్, రైజ్ అబౌవ్ హేట్. ఏజ్డ్ అంటే మనం. జై హింద్.